హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ కేశీ2015. మీకు కనుక మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. నేనైతే ఇక్కడ రవ్వ లడ్డు అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. పాకంతో పని లేకుండా మనమైతే ఈ లడ్డు అయితే చేసుకోవచ్చు అనమాట. ముందుగా స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టేసుకొని అందులోకి 4-5 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేయండి. వాటిని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. స్టవ్ అయితే సిమ్లో పెట్టేసేయండి. హైలో పెడితే మాడిపోతాయి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ని అయితే మంచిగా వేపుకోండి. ఇప్పుడైతే వాటిని తీసేసి పక్కన పెట్టేసుకొని అదే బాండిల్లోకి ఇంకొంచెం నెయ్యి అయితే వేసేసి రవ్వనైతే వేసేయాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఇక్కడ 2 కప్పులు రవ్వ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు రవ్వను కూడా మనం మంచిగా సిమ్లో పెట్టుకొనేసి స్టవ్ను ఒక 5 నిమిషాల వరకు అయితే రవ్వనైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. చూడండి ఇలా స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలని, హైలో ఉంటే మనకు రవ్వ మాడిపోతుంది. సిమ్లో పెట్టుకునేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే రవ్వను వేపుకోవాలి. రవ్వ మంచిగా ఏగితే మనకు లడ్డు కూడా టేస్ట్ ఉంటుందన్నమాట. చూడండి మనకైతే రవ్వ అయితే బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. ఇప్పుడైతే రవ్వ మనకు బ్రౌన్ కలర్ వచ్చేసింది కదండి. ఇంకైతే దించేసుకొని పక్కన పెట్టేస్తున్నాం రవ్వను. తర్వాత అదే స్టవ్ పైన పాలైతే వేడి చేసుకోవాలన్నమాట. ఈ లడ్డు కోసమైతే వేడి పాలైతే కావాలండి. చల్లగా ఉన్న పాలైతే వేయకూడదు అనమాట. అందుకని పాలనైతే కొంచెం వేడి చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోనైతే కొంచెం కొబ్బరి అయితే మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అదే మిక్సీ జార్లో 2 కప్పుల రవ్వకి 1 కప్పు చక్కెర అయితే వేసి అందులో 4-5 యాలకులు కూడా వేసేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట. 2 కప్పుల రవ్వకి 1 కప్పు చక్కెర అయితే సరిపోతుందండి కొలతలు. డైరెక్ట్ చక్కెర అలాగే వేసేసి రవ్వలో లడ్డు అయితే చేయొచ్చు అనమాట. నేనైతే ఇలా చక్కెరనైతే ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను అనమాట. కొంచెం బరక అలా మిక్సీ అయితే పట్టుకుంటే బాగుంటుంది డైరెక్ట్ వేసే కంటే. ఇప్పుడు మనము అందులో ఇక్కడ మనము ముందుగా మిక్సీ పట్టుకున్న చక్కెరను కొబ్బరిని అయితే వేసేయాలన్నమాట. నేనైతే ఆ వీడియో తీసాను, మిస్ అయిపోయిందనమాట. అందుకని ఎక్కడే చూపించలేకపోయాను అది. ఆ రవ్వలో మనం ముందుగా వేడి చేసుకున్న రవ్వలో అయితే చక్కెర కొబ్బరి అంతా వేసేసి మంచిగా కలుపుకొనేసి తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్న పాలను కొంచెం గోరువెచ్చగా అయితే ఉండాలండి. పాలు చల్లగా ఉంటే మనకు లడ్డు కట్టేకి రాదనమాట. అందుకనేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాలను మన రవ్వలో అయితే వేసేసుకొని ఇలా లడ్డు అయితే చుట్టు వేసుకోవాలి. పాలు మొత్తం అయితే రవ్వలో వేసేయకూడదండి. అప్పుడు మనకు అది పాయసం అయితే అయిపోతుంది అనమాట. అందుకని మనకు కొంచెం కొంచెం పాలు వేస్తూ ఇలా లడ్డు అయితే చుట్టేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఇలానే చుట్టుకోవాలన్నమాట. మనం పాలు మొత్తం అందులో రవ్వలో వేసామంటే అది మనకు పాయసం అయిపోతుంది ఇంకా. అందుకని మనం కొంచెం కొంచెంగా వేడిగా ఉన్నప్పుడైతే పాలను ఇలా వేసేసుకొని రవ్వలో ఇలా లడ్డులు చుట్టుకుంటూ పక్కనైతే పెట్టేసుకోవాలి. చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది మనకు. ఇవి పాకం పట్టే పని కూడా లేదు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.